హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ పిటిషన్, జేఏసీ ఎమ్మెల్యేను మార్చి కేసులు వేశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నేడు రేపు తిరుపతి, తిరుమలలో పర్యటిస్తారు. వెటర్నరీ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. రేపు ఉదయం 9:30 స్వామివారిని దర్శించుకుంటారు. నంద్యాల జిల్లా డోన్ టీడీపీ కార్యాలయంలో ప్రైమ్ 9 ఉగాది పంచాంగాన్ని ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ఆవిష్కరించారు. నిజం ఇదే మా యుజం పేరుతో ప్రైమ్ 9 ప్రజల్లోకి బలంగా దూసుకెళ్తోందన్నారు. కేసీఆర్ను కేటీఆర్, హరీష్ రావులు గృహ నిర్బంధం చేశారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. 15,000 కోట్లిచ్చి కేంద్రం సన్నబియ్యం ఇస్తే మోదీ ఫోటోను బ్యాగ్పై వేసి ఇస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. విజయనగరం జిల్లా కలెక్టరేట్లో బడ్జెట్ బ్రౌచ్పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొని చర్చించారు. మార్కాపురం కలెక్టరేట్లో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో అర్జీలు సమర్పించలేకపోతున్నామంటున్నారు. సరైన రవాణా సౌకర్యం లేక సమస్యలు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు ప్రజలు. వనపర్తి జిల్లా వినపగండ్ల మండలం గోవర్ధనగిరి గ్రామంలో నాటు బాంబులు కలకలం రేపింది. ఇక చెట్టుకు వేలాడుతున్న కవర్లోంచి బాంబులను తీసి రాళ్లపై విసిరాడు పశువుల కాపరి. ఈ ఘటనలో పశువుల కాపరికి గాయాలయ్యాయి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో డంపింగ్ యార్డ్ నిర్మాణంపై బీజేపీ శ్రేణులు నిరసనకు దిగారు. డంపింగ్ యార్డ్ను మార్చాలని తీర్మానించడం సబబు కాదని మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడులో రామాలయ పునర్నిర్మాణం జరుగుతోంది. అందరినీ కలుపుకుని సామరస్యంగా నిర్మాణం చేపడతామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని జామాయిల్ తోటలో కుళ్లిపోయిన అస్థిపంజరం కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు 20 రోజుల క్రితం మరణించిన వారి బాడీగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. తిరుపతి జిల్లా రేణిగుంటలో గ్యాస్ పంపిణీపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్పీ, భారత్ గ్యాస్ డెలివరీ సెంటర్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ నుంచి అసెంబ్లీకి ఎలక్ట్రికల్ కారులో మంత్రి పొన్నం, ఎమ్మెల్యే దానం ప్రయాణించారు. ఈవీలను ప్రోత్సహించడంలో భాగంగా ఇలా ప్రయాణించారు. ఉద్యోగులకు 20% ప్రోత్సాహాన్ని అందిస్తున్న టాటా మోటార్స్ను అభినందించారు. వనపర్తి జిల్లా కొత్తకోటలో సిఐటి ఆధ్వర్యంలో ఆశా వర్కుల్లో ధర్నా చేశారు. ప్రభుత్వం ఇచ్చిన 18,000 కనీస వేతనాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. వీరి నిరసనతో రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలవరం జిల్లా గంగవరం మండలం రామవరం గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. రైతు పొలంలో గుప్త నిధులు ఉన్నాయంటూ వాటిని తీయడానికి పూజలు నిర్వహించారు. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ క్వార్టర్స్లో ఏసీబీ సోదాలు నిర్వహించారు. అవినీతి ఆరోపణలతో తనిఖీలు చేసి ఎస్ఐని అదుపులోకి తీసుకున్నారు. విశాఖ గాజువాక మౌనిక హత్య కేసులో పోలీసులు రీకన్స్ట్రక్షన్ చేశారు. ముద్దాయిని తీసుకొచ్చి ఎంక్వైరీ చేశారు. అక్కడ దొరికిన మౌనిక తల, ఇతర వస్తువులను పోలీసులు తీసుకువెళ్లారు.